ఇన్ఫ్యాక్ట్ ద రన్నింగ్ జోక్ వాస్, అది నిజమో కాదో నాకు తెలియదు కానీ ఫస్ట్ ఫోర్డ్ ఇండియాకి వచ్చినప్పుడు ఏమన్నారంట, మేము అమెరికాలో ఏం చేస్తాం అదే ఇక్కడ చేస్తాం. సేమ్ పాలసీ KFC అండ్ మెక్డానల్డ్స్ ఆల్సో సెట్. మేము మెనూ మార్చము, అమెరికాలో ఏం మెనూ ఉందో వరల్డ్ వైడ్ ఏం మెనూ ఉందో అదే మెనూ మీకు. అంటే ఇక్కడ చెప్పారు భారతదేశంలో మీరు బీఫ్ సర్వ్ చేయలేరు, పోక్ సర్వ్ చేయలేరు, లోకల్ సెంటిమెంట్స్ ఉంటుంది హిందూస్ కానీ ముస్లిమ్స్ కానీ, ఆ ప్రోడక్ట్స్ నో 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 అన్నారు. వారు ప్రపోజల్ పెట్టగానే అక్కడ బయట మొత్తం క్రౌడ్ వచ్చేసారు, జై శ్రీరామ్ క్రౌడ్, వాళ్ళ ముస్లిం క్రౌడ్ వచ్చేసారు, తీసేసి మెనూని పక్కన పడేశారు. నెక్స్ట్ డే సెట్ మెనూ ఇక్కడ ఫ్రైడ్ రైస్ ఇట్లాంటి ఐటమ్స్ ఏమి అమ్మమండి, పనీర్ అని. నో నో, అమెరికా ఇస్ డిఫరెంట్. ఇప్పుడు చూడండి, మీరు KFCకి వెళ్ళండి, ఆడు ఫ్రైడ్ రైస్ ఇస్తాడు మీకు లంచ్ టైంలో. ఇక్కడికి వెళ్తే పనీర్ ఏమో పనీర్ ఇస్తారు, పనీర్ పిజ్జా ఇస్తారు మీకు. సో ద ఎంటైర్ గ్యామెట్ ఆఫ్ ద గేమ్ హెస్ చేంజ్డ్. సో ఈ ఇండోనేషియా మీద కానీ మీరు చైనా మీద కానీ, చైనా మీద చేయరు కదా, చైనా మీద ఎందుకు పెట్టట్లేదు? యూ కెన్ డూ నో చైనా అగేన్స్ట్ చైనా ఆల్సో వీ విల్ పుట్ అని చెప్పాలి. చైనా మీద క్యాట్స్ పెట్టలేదండి, చేయలేదు. ఎందుకంటే ద డిసడ్వాంటేజ్ ఆఫ్ పుటింగ్ కాస్ ఆన్ బికాస్ సప్లై చైన్ దెబ్బతింటుంది మీది. మీకు మ్యాగ్నెట్ ఉండవు, మీకు రేర్ ఎర్త్స్ దొరకదు, మీకేం దొరకదు. ఇన్ఫాక్ట్ ఎస్టర్డే వాజ్ స్పీకింగ్ ఇన్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ ఇన్ గుల్బర్గా, ఇదే టాపిక్ మీద. అక్కడ క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో ఇదే అడిగారు వాళ్ళు, చైనా మీద ఎందుకు ఆన్సర్ పెట్టట్లేదు, వాళ్ళు మనకన్నా ఎక్కువ ఆయిల్ కొంటున్నారు, డబుల్ ఆఫ్ అవర్ ఆయిల్ దే ఆర్ బయింగ్ ఫ్రమ్ రష్యా. మనం కూడా ఆయిల్ ఎందుకు ఉన్నాం? బైడెన్ చెప్పారు మనకి, US ప్రెసిడెంట్ చెప్పారు. అరే మీ ప్రెసిడెంటే చెప్పారు నాయన, మీరు మా మీద ఎందుకు శాంక్షన్స్ పెడుతున్నారు? ఏదే లేదు, ఆ ప్రెసిడెంట్ పోయాడు, నేను కొత్త ప్రెసిడెంట్, నేను డిసైడ్ చేస్తాను. అప్పుడు $100 బ్యారెల్ నడుస్తుండే మార్కెట్లో. రేట్లు తగ్గించడానికి బైడెన్ టోల్డ్ ఇండియన్ కంపెనీస్, ఇండియన్ గవర్నమెంట్, మీరు రష్యా దగ్గర నుంచి $40 మీకు ఆఫర్ చేస్తున్నాడు, తీసుకోండి, తీసుకొని దాన్ని రిఫైన్ చేయండి, $10 అవుతుంది రిఫైనింగ్ అండ్ షిప్పింగ్ కాస్ట్, $50, మాకు $60 అమ్మేస్తే మేము కొనుక్కుంటాం. మాకు అక్కడ $100 ఆఫర్ చేస్తున్నాడు వాడు. దట్ టైం ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చిన తర్వాత డ్రిల్లింగ్ ఇంక్రీజ్ చేశారు, దానికన్నా ముందు ప్రొహిబిషన్ ఉండే డ్రిల్లింగ్ అక్కడ, ఎన్వైరన్మెంటల్ అది ఇది ఇష్యూస్. ఇక్కడ సౌదీ అరేబియా ఏడుస్తున్నారు, మా దగ్గర $100 ఎవరు కొనడానికి లేదు, అక్కడ ఇండియా రిఫైన్ చేసి US పంపిస్తున్నారు, యూరోప్ అమ్ముకుంటున్నారు. ఎందుకు యూరోప్? నవంబర్ దాకా మన యూక్రెయిన్కి అదే డీజిల్ అమ్మాం. ఎక్కడ? రష్యా దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ తీసుకొచ్చి రిఫైన్ చేసి ఇండియాలో యూక్రెయిన్కి అమ్మాం మనం. ఇక్కడేమో US ఏడుస్తున్నారు, మీరు రష్యాకి డబ్బులు ఇచ్చిన దానికి వాడు యూక్రెయిన్ కొడుతున్నారు. అదే యూక్రెయిన్ మాకు డబ్బులు ఇచ్చిందా? ఆ డబ్బులు మేము రష్యాకి ఇచ్చాం, రష్యా వాళ్ళు కొడుతున్నారు డబ్బులు తీసుకొని. సో దిస్ ఎంటైర్ థింగ్ వాసుదేవన్ గారు, ఈ జియో పొలిటికల్ లెవెల్లో మనం చూస్తే చాలా మటుకు ఈ ఎంటైర్ 2017లో ఇరాన్ వైపు జరిగింది, దాని తర్వాత నార్త్ కొరియా మీద జరిగిన ఆన్సర్లు కానీ అన్నీ అపోజ్ చేశారు వీళ్ళు, యూరోపియన్స్ అందరినీ అపోజ్ చేశారు. ఇన్ఫాక్ట్ US కాంగ్రెస్ దాని నార్త్ కొరియా మీద ఈ ఆన్సర్లు పెట్టగానే US కాంగ్రెస్లో ప్రొటెస్ట్ వచ్చింది, మీరు చేయకండి, వాళ్ళు ఇంకా రష్యా వైపు వెళ్ళిపోతారు, చైనా వైపు. ప్రెసిడెంట్ ఈజ్ సుప్రీం కదా సార్, ప్రెసిడెంట్ వాళ్ళ దగ్గర కొన్ని థింగ్స్ ప్రెసిడెంట్ కెన్ డూ, కొన్ని థింగ్స్ కెనాట్. ఇలాంటి అంశాల్లో ప్రెసిడెంట్ కి వేవర్ శాంక్షన్స్ ఉంటుంది, కానీ మళ్ళీ కూడా ఎక్కువ టైం ఉంటుంది, కాంగ్రెస్ అప్రూవ్ చేయాల్సి వస్తుంది అనమాట వాళ్ళ పార్లమెంట్. సో రష్యా, నార్త్ కొరియా, ఇరాన్ ఇండియా మీద ట్రై చేశారు, వర్క్ కాలేదు. ఇండోనేషియా మీద ట్రై చేశారు, వర్క్ అయింది. ఇండోనేషియా బ్యాక్డ్ ఆఫ్, దే అగ్రీ టు నౌ బై అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్, SU కాకుండా సుఖాయ్ సిరీస్ కాకుండా. ఇదంతా జరిగినప్పుడు కూడా వీఆర్ సీయింగ్ ఇండియా స్టాండింగ్ అప్. మన మీద శాంక్షన్స్ చేస్తాం, మేము అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పారు, కానీ ఏం జరగట్లేదు ఇప్పుడు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ వాసుదేవన్ గారు. సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి పుటిన్ వచ్చి దాంతో ఏం బెనిఫిట్స్ ఉండే అని మనం డిస్కస్ చేసాం. పుటిన్ వెళ్ళిన తర్వాత కూడా మనకు డిస్కషన్ నడుస్తూనే ఉంటుంది. మనకన్నా ఎక్కువ US లో నడుస్తుంది. అది వైట్ హౌస్లో బయట కుర్చీ వేసుకుని కూర్చొని మొత్తం బైనాక్యులర్స్ పెట్టి చూస్తున్నాడు ఏం జరిగింది, ఏం జరగబోతుంది. ఇప్పుడు వీరు అందరు అంటున్నారు కదా యుఎస్ ఏం చేస్తున్నారు, US కూడా వాళ్ళ ప్రోడక్ట్స్ అమ్ముకుంటున్నారు కదా. F-35 సౌదీ అరేబియాకి 100 F-35 వాళ్ళు ఏం చేసుకుంటారో నాకు అర్థం కాదు. 100 తీసుకొని ఏం ఫ్లై చేస్తారు వాళ్ళు, ఎక్కడ యుద్ధం చేస్తారు వాళ్ళు ఒట్టే చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇచ్చేసుకుంటారు వీళ్ళు, మీ పైలట్స్కి వచ్చి నడిపించుకో F-35. అది కూడా 10 సంవత్సరాల తర్వాత ఏం లోకం ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. ఇప్పుడు 3 ఏళ్ళ తర్వాత ట్రంప్ ఏమంటాడు, చూడు నేను తీసుకొచ్చాను సౌదీ అరేబియా దగ్గర నుంచి, ఖతార్ దగ్గర నుంచి, ఖతార్ కూడా కొంటున్నారు, అందరు కొంటారు. దే ఆల్ వాంట్ టు కీప్ అమెరికా హ్యాపీ బికాజ్ వెస్ట్ ఏషియన్ రెజీమ్స్ డెమోక్రటిక్ కాదు, వాళ్ళు ఫ్యామిలీ రెజీమ్స్. సౌదీ అరేబియా నుంచి మీరు ఖతార్కి వచ్చినా కానీ, మీరు UAEకి వెళ్ళినా కానీ, మీరు ఇటువైపు బహ్రెయిన్ వెళ్ళినా కానీ, దే ఆర్ ఆల్ కంట్రోల్డ్ బై ఫ్యామిలీస్. వాళ్ళందరికీ భయం ఏంటంటే ఏదో రోజు మమ్మల్ని ఒక కూ జరుగుతుంది ఇక్కడ, మా దగ్గర ఉన్న కొన్ని యంగ్స్టర్స్ అన్ని వచ్చి ఇదే ప్రాబ్లం. ఒసామా బిన్ లాడెన్ సౌదీ అరేబియాలో ట్రై చేశారు, వర్కౌట్ కాలేదు, అప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి పారిపోయాడు అక్కడి నుంచి.
సో ఈ సౌదీ అరేబియాలో రాబోయే ప్రాబ్లమ్స్ ఏంటంటే బేసిక్లీ అక్కడున్న వాళ్ళ దగ్గర ఉన్న ఆయిల్ రిజర్వ్స్ని వీళ్ళు కొట్టేస్తారని చెప్పి మొహమ్మద్ బిన్ సల్మాన్కి భయం ఉంది. సో హీ హెస్ సైన్డ్ అన్ అగ్రిమెంట్ విత్ యుఎస్, ఫస్ట్ నాన్ నేటో అగ్రిమెంట్. అంటే సౌదీ అరేబియా మీద ఎవరైనా దాడి చేస్తే యుఎస్ ఆర్మీ వచ్చి వాళ్ళని అడుకుంటారు. ఆలోచించండి. ఖతార్లో హ్యాస్ ద బిగ్గెస్ట్ యుఎస్ మిలిటరీ బేస్ ఇన్ ద వరల్డ్. కదండి ఇజ్రాయెల్ వాళ్ళు దాని పక్కన కొట్టారు, ఎగ్జాక్ట్ బేస్ మీద కొట్టలేదు వాళ్ళు, దాని పక్కన ఉన్న ఒక బిల్డింగ్ వెళ్ళి కొట్టారు. వాళ్ళు హమాస్ లీడర్స్ ఉంటున్నారు అనమాట. బేస్ లోపల కొట్టలేదు. బేస్ వాళ్ళు డిటెక్ట్ చేస్తారు మిసైల్స్ వస్తుందని చెప్పి. కానీ అప్పుడు దాకా ఇట్ ఇస్ టూ లేట్ టు టెల్ ద ఖతారీస్. అప్పుడు దాకా వచ్చి కొట్టేస్తుంది అది. సో మెయిన్ పాయింట్ అంటే ఖతార్ కూడా ఏం చేస్తున్నారు, ఎందుకు ఇచ్చారు యుఎస్ బేసు? ఎందుకంటే వాళ్ళకు కూడా షూర్ కాదు రేపు ఉంటామో లేదో తెలియదు. ఎవడో వచ్చి మా మీద కూ చేసేసి మా దగ్గర గవర్నమెంట్ని పడేస్తే అది కొత్త గవర్నమెంట్ వచ్చేస్తుంది, అది మళ్ళీ ఇంకొక ఇస్లామిక్ రిపబ్లిక్ అయిపోతుంది అని వాళ్ళకి భయం. సో యూఎస్ డజంట్ వాంట్ టు హ్యాపెన్. బహ్రెయిన్ సేమ్ కేస్. ఒమాన్ కొంచెం ఏం చెప్తారు, అక్కడ లేని ఇక్కడ లేని కండిషన్లో ఉన్నారనమాట. ఇక్కడ రష్యాతో ఫ్రెండ్లీ ఉంటారు, ఇక్కడ వీళ్ళతో ఫ్రెండ్లీ ఉంటారు, మనతో ఫ్రెండ్లీ, అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు వాళ్ళు. ఓవరాల్ చూస్తే లోకంలో ఎక్కడ ఏం జరిగినా కానీ దే విల్ నాట్ అగ్రీ టు ఎనీథింగ్. సో ట్రంప్ ఇప్పుడు 2018 తర్వాత కూడా కాంగ్రెస్ ఏం చెప్పారంటే కాస్త ఇరాన్ మిసైల్ ప్రోగ్రామ్ ఇరాన్కి కాస్త అని మనం పెడదామని చెప్పి అక్కడి నుంచి మొదలైంది ఈ ప్రాబ్లం. సెనెట్లో ఇప్పుడు కూడా నడుస్తుంది. ఎందుకంటే చాలా మటుకు భారతదేశం వ్యతిరేకంగా ఒకసారి భారతదేశం S-400 కొంటున్నారు, మనం శాంక్షన్ పెడదాం అనగానే యుఎస్ కాంగ్రెస్లో అబ్జెక్షన్ వచ్చింది, చేయకండి, బికాస్ దే విల్ గో టువర్డ్స్ రష్యా మోర్ దెన్ దే విల్ కమ్ టువర్డ్స్ యూ అని చెప్పేసి. అదే. అయితే సురేష్ గారు, ఇప్పుడు ఇంకొక 2-3 ఒప్పందాల గురించి మనం మాట్లాడుకుంటే, అంటే అవ్వలేదు, రక్షణ పరంగా అయితే అవ్వలేదు. కుడంకుళం సార్, కుడంకుళంలో అవుట్ ఆఫ్ 6 రియాక్టర్స్ అటామిక్ రేట్స్ 2 కంప్లీట్ అయిపోయింది. ఆ మిగిలిన కంప్లీషన్ ప్రాసెస్లో ఉండగా మళ్ళీ జార్సోరస్ గ్యాంగ్ దిగటం, ఆందోళనలు చేయించడం, దాన్ని ఆపించడం ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు దానికి మళ్ళీ సపోర్ట్, టెక్నికల్ సపోర్ట్ ఇవ్వడానికి రష్యా హస్ కమ్ ఫార్వర్డ్ అని తెలుస్తుంది. కరెక్ట్. సో రష్యా ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మీ దగ్గర 4 మేము తయారు చేస్తున్నాం కదా, మా న్యూక్లియర్ టెక్నాలజీ చాలా రిలయబుల్ టెక్నాలజీ. అమెరికాలో వెస్టింగ్ హౌస్ లాంటి కంపెనీలు తయారు చేస్తారు అక్కడ ప్రైవేట్ సెక్టర్లో. కానీ భారతదేశంలో మొన్నదాకా అంటే ఒక 2-3 నెలల ముందు దాకా మన దగ్గర యాజ్ పర్ అవర్ ఓల్డ్ థింగ్స్ ఇన్ 1960s ఇక్కడ తీసుకొచ్చిన చట్ట ప్రకారం న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసేది కెన్ బి డన్ ఓన్లీ బై గవర్నమెంట్ ఎంటిటీస్, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు కొత్త మోదీ గవర్నమెంట్ ఏం రూల్ చేంజ్ చేశారంటే ప్రైవేట్ సెక్టర్ని కూడా ఇన్వాల్వ్ చేయొచ్చు, కానీ ఒక లయబిలిటీ క్లాజ్ ఉంటుంది. ఇప్పుడు మన యూనియన్ కార్బైడ్ భోపాల్లో చూసాం, అక్కడ లయబిలిటీ క్లాజ్ లేకుండే, అందుకని ఆ ఎస్కేప్ అయిపోయి వెళ్ళిపోయారు ఈజీగా. ఇప్పుడు లయబిలిటీ క్లాజ్ పెడితే ఒక ప్లాంట్లో ఫుకుషిమాలో జరిగిన యాక్సిడెంట్ కానీ మన చెర్నోబిల్లో జరిగిన యాక్సిడెంట్ లాగా జరిగితే ఎవరు పే చేస్తారు డ్యామేజెస్? ప్రైవేట్ సెక్టర్ ఏమంటున్నారో అట్లా కండిషన్ పెడితే మేము రావు, ఎందుకంటే మా దగ్గర కెపాసిటీ ఉండదు